నా మీద ఇంకో దెబ్బ పడితే వెనకాల పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడిచేది? నేనే కాల్ చేస్తాను. పొడిచి పడుతుందా? హలో ఆల్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ మాస్టర్. జీవితం ఎవరిని వదిలిపెట్టు సార్. అవును, అందరు సరదా తీర్చేస్తారు. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ ని అయితే మేకర్స్ ఈ స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం రండి. ఇక ఈసారి కథలోకి వస్తే, ఇంటర్నేషనల్ గా పేరు మోసిన మాఫియా డాన్, మేజర్ గా గన్ సప్లై చేసే బిగ్ బుల్ సంజయ్ దత్ కి ఓ రోజు తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తోంది. దీనితో తన సామ్రాజ్యాన్ని మరో 100 ఏళ్లు డిజైన్ చేసుకున్న తను చనిపోవడానికి ఇష్టపడడు. ఇలా ఓ డాక్టర్ ద్వారా మెమొరీ ట్రాన్స్ఫర్ కోసం తెలుసుకుంటాడు. మరి దీనికి సరైన మనుషుల్ని ప్రయోగం కోసం వెతుకుతున్న సమయంలో హైదరాబాద్లో ఉన్న ఇస్మార్ట్ శంకర్ ఆలియాస్ డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని కోసం తెలుసుకుంటాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలా మలుపు తిరిగింది, శంకర్ని బిగ్ బుల్ ఏం చేస్తాడు, బిగ్ బుల్ వల్ల శంకర్ జీవితంలో జరిగిన విషాదం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్. మొదటిగా నటీనటుల పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే, రామ్ మరోసారి తన మాస్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నాడని చెప్పాలి. తన లుక్స్ పక్కా తెలంగాణ యాసలో గత ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే ఈసారి కూడా తన స్వాగ్ చూపించాడు. అలాగే మరో షేడ్లో కూడా తనలో వేరియేషన్ని చూపించాడు. ఇక హీరోయిన్ కావ్య తాపర్ కూడా తన రోల్లో ఫిట్ అయింది. రామ్తో కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే తన గ్లామర్ షో కూడా మాస్ ఆడియన్స్కు నచ్చుతుంది. అలాగే ఫైట్స్ కూడా బాగా చేసింది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన రోల్లో స్టైలిష్ డాన్గా కనిపించారు. ఇంకా సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్, కొన్ని మాస్ మూమెంట్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్. ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్లో ఎలాంటి ఇంపాక్ట్ సెట్ చేసిందో అందరికీ తెలుసు. సో దానికి సీక్వెల్ అంటే మినిమం అంచనాలు పెట్టుకునే వెళ్తారు ప్రేక్షకులు. కానీ ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యే లెవెల్లో లేదనే చెప్పాలి. ఈసారి పూరి జగన్నాథ్ ఏదో ట్రై చేశారు, కానీ తన వర్క్ డిసప్పాయింట్ చేసింది. ఫోర్స్డ్ ఎమోషన్స్ ఆకట్టుకొని కథనం సినిమాని చప్పగా మార్చాయి. ఎక్కడో కొన్ని సీన్స్ తప్పితే అసలు సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేవు. మెయిన్గా పూరి మార్క్ మాస్ సీన్స్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ సినిమాలో కనిపించలేదు. వీటిని ఆశించేవారు మరింత డిసప్పాయింట్ అవుతారు. ఇక సంజయ్ దత్ రోల్ ఇంకా పెద్ద డిసప్పాయింటింగ్ అనే చెప్పాలి. సినిమాలో తన రోల్ చాలా అసహజంగా అనిపిస్తుంది. తన పర్సనాలిటీకి తను చేసే పనులు, నటన అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. సినిమాలో లాజిక్స్ కూడా పెద్దగా లేవు. అలాగే పూరి ఆలీ కామెడీ ట్రాక్ అంటే కొన్ని అంచనాలు ఉంటాయి, కానీ ఈ సినిమాలో ట్రాక్ పెద్దగా నవ్వు కూడా తెప్పించదు. టెక్నికల్ అసిస్టెంట్స్కి వస్తే, ఈ సినిమాలో చార్మి, పూరి జగన్నాథ్ల నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్, కావాల్సిన సెట్టింగ్ వర్క్స్ బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీంలో మణిశర్మ వర్క్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ స్కోర్ బాగుంది, కానీ కొన్ని సీన్స్లో మిస్ అయింది. రాజ్ తోట ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. జునైద్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా చేయాల్సింది. కొన్ని సీన్స్లో ఆడియో సింక్ కూడా మిస్ అయింది. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ విషయానికి వస్తే, తను ఈ సినిమాకు ఒక డల్ వర్క్ అందించారు అని చెప్పక తప్పదు. తన మార్క్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ బాగా మిస్ అయ్యాయి. కథనం కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ సాగలేదు. దీనికంటే పార్ట్ 1కి పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వర్గాల్లో కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇక మొత్తంగా చూసినట్లు అయితే, మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటే, అందులో సగాన్ని కూడా రీచ్ కాలేకపోయింది అనే చెప్పొచ్చు. రామ్ తన రోల్ని బాగానే చేసేశాడు. కావ్య కూడా బాగానే కనిపించింది. కానీ పూరి వర్క్ మాత్రం అంచనాలు రీచ్ అయ్యే రేంజ్లో అయితే లేదు. పార్ట్ 1 చూసి దీనిపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. ఎంత తక్కువ అంచనాలు పెట్టుకుని చూసినా ఇది కాదు కదా పూరి సినిమా అనే భావన తన అభిమానుల్లో కలుగుతుంది. వీటితో సినిమా బీలో యావరేజ్గానే మిగిలిపోయింది. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా లేక నేనా. నువ్వు నాకు వార్నింగ్ లేటం, నేను నీకు వార్నింగ్ లేటం కాదు. ఎదురు పడితే కాల్ చేసుకుందాం. గోలీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి.